బంగ్లాదేశ్‌లో క్రమంగా విద్యార్థులు మొదటేమో హసీనాకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆ తర్వాతన ఆళ్ళని అడ్డం పెట్టుకునేసి హసీనాని దేశం వదిలి పారిపోయేలా చేసి, ఆ తర్వాత ఆ విద్యార్థుల రిజర్వేషన్లు రద్దు చేసి ఆళ్ళ జీవితాలయ్యో బాగుపడతాయి అనుకుంటే, బాగుపడకపోగా ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయాలు అక్కడున్నటువంటి విద్యాలయాలని చివరికి మత విద్యాలయాలుగా మదరసాల తరహాలో మారిపోతూ ఉండేటప్పటికి చివరికి అక్కడ ఎలా బ్రతకాలి? అలాంటి వాటిట్లో ఉద్యోగం దొరకదు, ఉపాధి దొరకదు అన్నటువంటి కాన్సెప్ట్‌తో విద్యార్థులు తిరగబడుతున్నారు. బట్ అక్కడ సైన్యం పటిష్టం, అట్లాగే మత ఉన్మాద వర్గాలు పాకిస్తాన్ ప్రేరేపిత, పాకిస్తాన్ ప్రోత్సాహక, పాకిస్తాన్ అండతో నడిచేటటువంటి వర్గాలన్నీ ఒక్క చోటకి చేరుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఇక విద్యార్థులు తాజాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని, బంగ్లాదేశ్ యూనస్ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టడానికి లేదా దిగిపోమ్మంటున్నారు. కానీ వాడేమో ఏడాది దాకా దిగనంటున్నాడు. ఇప్పుడు దాంతో భారత విదేశాంగ మంత్రికి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు. ఏమనయ్యా అంటే, తమకు భారతదేశపు వీసా ఇవ్వండి, చీఫ్గా అంటే డబ్బులు లేకుండా ఇవ్వండి, మేము భారతదేశంలోకి అడుగు పెడతాం, విద్యార్థులుగా వచ్చి మేము చదువుకుంటాం అని చెప్తున్నారు. ప్రస్తుతం వీసా, ఎయిర్ టిక్కెట్టు థాయిలాండ్, వియత్నాం కంటే 5 నుంచి 6 రెట్లు ఇది భారతదేశానికి ఉంది. కాబట్టి భారతదేశానికి మాకు వీసా కాస్ట్ తగ్గిస్తే మేము భారతదేశానికి వచ్చి చదువుకుంటాం, భవిష్యత్తు బాగు చేసుకుంటాం అన్నటువంటి చెప్పుకొస్తున్నారనమాట.